డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ డిక్టేషన్షిప్ అని చెప్పేసి ఈ రోజున యువజన కాంగ్రెస్ అలానే దేశవ్యాప్తంగా విద్యార్థులు మన అమిత్ షా ఎవరైతే హోంమంత్రి ఉన్నారో ఇవాళ విద్యార్థులపై బాష్పవాయువులు కాల్పులు జరపమని ఇవాళ ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ హోంమంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకం అంతా కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. చూసాం గత నీటి మీద అలానే కాకుండా 115 పేపర్లు ఈ దేశ చరిత్రలో బీజేపీ యొక్క నేతృత్వ పాలనలో 115 పేపర్లు లీక్ అయ్యాయి. ఈ రోజున విద్యార్థులు 22 మంది చనిపోయారు. కోట్ల మంది విద్యార్థులు లక్షలాది మంది వీధిన పడ్డారు. ఈ రోజున వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఈ రోజు దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శాంతియుతంగా ఈ అమిత్ షా హోంమంత్రి కాల్పులు చేయమని లాఠీ చార్జ్ చేయమని ఇవాళ రూలింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తూ ఆయన రిజైన్ చేయాలని ఈరోజు పార్లమెంట్ వద్ద కూడా ధర్నా చేస్తూ ఉన్నాయి. అంటే ఈ నియంతృత్వ పాలనలో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ నియంతృత్వ పాలన పరిపాలిస్తూ ఈ దేశాన్ని ఈ అడిగే హక్కుని ప్రశ్నించే గొంతుని నొక్కాలని చూస్తూ ఉంది. దీనికి ప్రతిగా విద్యార్థి సంఘాలు అనేక మంది ఈ రోజున గలమెత్తి అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.